గురువుగారు తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకు అక్టోబర్ మాసంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మకర రాశి అనగానే గుర్తొచ్చేది ఏంటంటే మత్స్యావతారంతో ఉన్నటువంటి విష్ణుమూర్తి విష్ణుమూర్తి. కావచ్చు. అయితే ఈ మకర రాశి బాగుంటుంది. మకర రాశి వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు. అంటే అందంగా ఉంటారని చెప్తున్నారా, లేకపోతే ఎలా ఉంటారని చెప్తున్నారంటే వీరు వాల్యూస్ కి తగ్గట్టుగా ఉంటారు. సనాతన ధర్మాన్ని పాటించే విధంగా ఉంటారు. ఏ మతంలో ఉన్నా కూడా వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు. వీరి లక్షణం ఇది. కాబట్టి ఈ మకర రాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీరి పక్కన ఆస్తిమంతులు ఉంటే కూడా వీరు దాన్ని చూసి గౌరవపడరు. వీరి పక్కన లోయర్ గా ఎవరైతే ఉంటారో వారిని చూసి కింసించరు. కాబట్టి వీరు మధ్యస్థగా ఉంటారు మకర రాశి వారు. వీరి లక్షణం ఇది. కాబట్టి మకర రాశి వారు ఏ మాసంలో అయినా కూడా కష్టాలు వచ్చినాయా అంటే వాటిని ఇష్టంగా స్వీకరిస్తారు. సుఖాలు వచ్చినాయా అంటే వాటిని కూడా ఇష్టంగా స్వీకరిస్తారు, కానీ సుఖపడరు. అందరికి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు మధ్యస్థరంగానే ఉంటారు. కానీ వారికి తగ్గట్టుగానే గ్రహాలు కూడా కొంతమేర అదృష్టం ఉంటుంది. కాకపోతే ఈ మాసంలో వారు ఎందుకంటే రాహువు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి అన్న తమ్ముల మధ్యన గొడవ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయంతో నోరు జారేటువంటి తత్వం కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీరికి ఒకటే చెప్తున్నా, దేవుని ధ్యానంలో ఉండాలి, లేదా మౌనవ్రతం పాటించాలి. అంతే. ఇంట్లో భార్య భర్తలు ఉన్నారంటే చికాకులు అన్ని కూడా వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే భార్య మకర రాశిలో ఉన్న భర్త తగ్గాలి, భర్త మకర రాశిలో ఉన్న భార్య తగ్గాలి. లేదంటే ఈ మాసంలో కోటికెళ్ళిపోతారు. కాబట్టి వీరందరూ కూడా మకర రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు గమనించుకుంటూ వీరు ఉండాలి. లేదు మకర రాశే మంది అనుకున్నప్పుడు మనకి మనంగా తగ్గి ఉండాలి. వీటిలో ఏదైనా చేస్తే ఖచ్చితంగా జీవితాలు సుసంపన్నంగా ఉంటాయి రానుంటున్న తరాలకి. లేదంటే పిల్లలు ఒంటరైపోతారు. పిల్లలు మకర రాశిలో ఉన్నారా, వాళ్ళు ఏదైనా కొట్లాడొచ్చు, కోప్పడొచ్చు, పలానా కావాలని పొగలగొట్టొచ్చు. సైలెంట్ గా ఉండాలి, లేదంటే ఇంట్లో వెళ్ళిపోతారు వాళ్ళు. అది గురువు గారు చెప్పారు కదా అని వెళ్ళరు. కామన్ గా వాళ్ళు జాతకం కాబట్టి వెళ్తారు. అంతే. ఇప్పుడు ఈగోలకు పోతున్నారు కదా. కాబట్టి అట్లా ఉంటుంది. కాబట్టి వారికి ఎగ్జామ్ లో పాస్ అవ్వకపోయినా, ఎక్కడైనా పడ్డా, ఏదైనా చేసినా కూడా వాళ్ళని కాపాడుకుంటూ రావాల్సినటువంటి బాధ్యత పక్క రాశి వాళ్ళకి ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళ పెద్దవారికి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ వీరికి దాదాపు డిసెంబర్ వరకు ఉంటుంది. ఈ డిసెంబర్ వరకు ఉంటుంది. ఇది 2020 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు వరకు ఇలాంటివి ఉంటుంది. కాబట్టి ఇది మళ్ళీ క్రిస్మస్ వస్తే క్రిస్మస్ చేసే ప్రార్థన ద్వారా ఇదంతా వెళ్ళిపోవచ్చేమో. ప్రార్థనల ద్వారా అంటే అది కూడా దేవునికి అన్నట్టుగా అందరు చేయరు కదా, దేవునికి అన్నట్టుగా. అయితే అప్పటికి ఏమైందంటే మనకి సంక్రాంతి నెల పడతారు. ఈ 14వ తారీఖు డిసెంబర్ సంక్రాంతి నెల పడతారు. ఈ సంక్రాంతి నెల పట్టేటప్పుడు ఏంటంటే కొంతమేర వీరంతా కూడా ధ్యానంలో ఉంటారు. కాబట్టి ఆ విధమైనటువంటి కోపాలు తాపాలు తగ్గేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఆ డిసెంబర్ మాసం వరకు కూడా వీరికి అలాంటి కోపాలు ఉన్నాయి, కొంచెం తగ్గాలి. ఏ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారైనా సరే ఈ యొక్క నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. ఎదుటి వారైనా గమనించుకుంటూ ఉండాలి. ఎవరిని మాట అనుకుంటుంటే ఏ రంగంలో రాణిస్తారు. ఇది మకర రాశి వారి యొక్క తత్వం. అయితే మకర రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్, ఆరెంజ్ కలర్. ఈ రెండు కూడా వీరికి మకర రాశి వారికి బాగా అద్భుతం కలిసి వస్తుంది. మరొక కలర్ బ్లూ, స్కై బ్లూ కావచ్చు, సిరా బ్లూ కావచ్చు, బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది సెకండ్ ఆప్షన్ లో. ఇకపోతే వీరికి నెంబర్ 3, 2 ఈ 3, 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు వీరికి లోపల ఉన్నాడు కాబట్టి 2 నెంబర్ను వీరు తలుచుకుంటూ ఉండాలి. 3వ నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులు ఎవరంటే 3వ నెంబర్ని వీళ్ళు పట్టించుకుంటే సరిపోతుంది. అలానే వీరికి వీటితో పాటు కలిసి వచ్చే వారాలు మంగళవారం, గురువారం, ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఏదైనా మంగళవారం కానీ గురువారం కానీ వీరు ఏదైనా సాయిబాబా మందిరం కానీ అలాంటి విష్ణు ఆలయ మందిరం కానీ, లేదంటే కనుక అలా గురువుల ఆలయాలు దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఇలా యేసుప్రభు, శ్రీ విరాట్పుతుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు, లక్ష్మీనరసింహ స్వామి వారు, వీరంతా గురువులతో సమానం. ఇలాంటి ఆలయాలకు వెళ్ళేసి అర్చన అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలా కాదు అనుకుంటే కనుక పెసలు ఉంటాయి, పచ్చ పెసలు. ఈ పచ్చ పెసల్ని ముందు రోజు నానపెట్టేసి మూడు రోజున గుడాలుగా చేసి గుగ్గిళ్ళుగా చేసి ఆ గుగ్గిళ్ళు నైవేద్యంగా స్వామివారి సమర్పిస్తే కూడా సరిపోతుంది. ఇకపోతే వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన పరిహారం ఈ ఒక తవనపాకులు ఉంటాయి. ఈ తవనపాకులు చున్నం రాసి ఉండాలి. చున్నం రాసినటువంటి తవనపాకుల్ని పార్సిల్ చేసి మనం పాకెట్ లో పెట్టుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, మంచి పని కోసం చేయాలి. వచ్చేటప్పుడు వాటిని తీసుకుని ఎక్కడ పారేడు నీటిలో కానీ పొదలుకొని చెట్లో కానీ వేసేయాలి. ఇంటి దాకా తీసుకురాకూడదు. వాటిని పోయేటప్పుడు పెట్టుకుని వెళ్ళొచ్చు కానీ వచ్చేటప్పుడు ఇంటి దాకా తీసుకురాకూడదు. ఇలా చేసినట్టయితే మకర రాశి వారికి కూడా ఈ గ్రహాల సానుకూలతంగా ఏర్పడేసి సౌలభ్యం వీరికి ఉండి సుఖంగా ఉండేదానికి, జీవితం కొనసాగించుకోవడానికి తొలి అడుగు అనేది అక్టోబర్ మాసం నుంచి మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ.